జై శ్రీరామ్. కలియుగంలో ఏదైనా చాలా సులభంగా అట్లా చిటికెన వ్రేలుతో అధర్మంలోకి లాగేస్తుంది. కలికి మనము ఏమీ కాదు, ఆవగింజంత కూడా కాదు. నేను కలిని ఎదిరిస్తానంటే ఏడిశావులే అంటారు. పెద్దవాళ్లే పడిపోతుంటే నువ్వేంటిరా మధ్యలో అని. కలి తాకని ధర్మమేమిటి? నన్ను అనుసరించడం, నన్ను స్మరణ చేయడం. అందుకని ఏదో ఒకటి పట్టుకుంటే ఆ ఒక్క ధర్మము స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భూయాత్ అని కృష్ణుడు అన్నాడు. చిన్న ధర్మం ఎప్పుడూ నిర్వర్తిస్తూ ఉంటే రోజు యాపిల్ పండు కృష్ణుడి దగ్గర పెట్టి ఊళ్ళో ఎవరికో ఇచ్చేసామనుకోండి, కృష్ణుడికి పెట్టడం ఎక్స్ట్రా అక్కర్లేదు. రోజు ఒక యాపిల్ పండు ఒక జీవికి పెడతామనుకోండి, పోనీ అరటిపండు పెడతావు. ఏదో ఒకటి నువ్వు అనుకున్నది దీక్షగా జన్మాంతరం నిర్వర్తించడం చేయగలవా? చేస్తే నీలో ధర్మానికి చిన్న సూది మోపినంత చోటు అంటారు చూసారా, అంత చోటు ఇచ్చిన వాళ్ళం అవుతాము. అది చాలు. అది కూడా చేయకుండా మనకి ఏదో తోచినప్పుడు విపరీతంగా చేసేసి మిగతా అప్పుడు నిద్రపోతుంటాము. అట్లా నిరంతరం కానిదేది మనకి అక్కర్లేదు. మాత్రా బలం. ప్రతి అక్షరము దానికుండేటువంటి బలాన్ని నీవు పలక్కపోతే అది ప్రతిస్పందించదు. వర్ణస్వర. ప్రతి అక్షరానికి ఒక స్వరం ఉంది. ఆ స్వరము చదవకపోతే అది పలకదు. సామ సంతాన. మధ్య మధ్యలో నట్లు వేసుకుంటూ చదవకూడదు. సంతానమని ఎందుకన్నారో తెలుసా? ప్రతి 2 ఏళ్లకో ఏడాదిన్నరకో అట్లా గబగబా వచ్చేసేవారు పిల్లలందరూ కూడా. 3, 4, 5 తమ్మండుగురో అప్పటికి అయిపోయేది అది. అసలు ఉపనిషత్తులు చదువుకోవడానికి శిక్ష అని, అందులో మొదటే ఏం చెప్పారంటే మాట బలంగా ఉండాలని, అక్షరం బాగా పలకాలి. అక్కడ స్వరం ఉంది, ఆ స్వరమే పలకాలి. అది వింటే గానీ రాదు. అది చదవగలిగిన వాడి దగ్గర కూర్చుని చదువుకుంటే దీక్షను బట్టి అది నిన్ను అనుగ్రహిస్తే అది నీలో ప్రవేశిస్తుంది. అది వేదం. మాత్రకు బలం లేదు, వర్ణానికి స్వరం లేదు, సామసంతానం లేదు. అక్కర్లేని చోట లాగుతాం, లాగాల్సిన చోట వదిలేస్తాము. అనుదాత్తం ఎవరికీ పలకదు. ఎందుకంటే బొడ్డు దగ్గర నుంచి పలకడం ఎవరికీ చేత కాదు. కంఠం దగ్గర నుంచి పలుకుతారు. అక్కడ నుంచి అరవమంటే గట్టిగా అరుస్తారు తప్ప అంతకన్నా క్రిందకి వెళ్ళలేరు. ఈ క్రింద అపానవాయువు ఉందే, అది మలినాన్ని బయటికి తీయాలంటే అనుదాత్తం బాగా పలికితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓం అని రావాల్సి వస్తుంది. బేస్ వాయిస్ అంటారు. బేస్ వాయిస్ 4 పదాలిచ్చి 2 ఉదాత్తంలో పెట్టి మళ్ళీ 2 క్రిందకి దించి 3 పైకి లాగి 3 క్రిందకి దించి ఇట్లా చేస్తూ ఉంటుంది వేదం. ఎందుకంటే నీకు 3 స్థితులలో శబ్దాన్ని ఆ విధంగా పలకటం చేత నీలో ఉండేటువంటి పశువు అంటే శరీరము, నీవు అంటే మానవ ప్రజ్ఞ, దైవము, ఈ 3 కూడా చక్కగా అనుసంధానం చెందుతాయి. అందుకు వేదం. వేద విద్య వ్రత స్నాతుడిని, బుద్ధిమంతుడిని, విజితాత్ముడిని ఆశ్రయించి ఉంటుంది. ఆ విధంగా నేను ఆ మహానుభావుణ్ణి ఆశ్రయించి ఉన్నాను. రాముణ్ణి వదిలేసి నిన్ను చేరతాననుకోబోక అంటుంది. ఒక్కసారి త్రిగుణములకు అతీతమై ఉన్నటువంటి దైవీ ప్రజ్ఞని రుచి చూసినటువంటి వాడు ఇంకా వీటికి లోను కాడు. రజోగుణం చూపించేటువంటి ఆకర్షణలకు లోను కాడు. కావలసినది చాలా ఉంది. నువ్వు నన్ను ఏమైనా చేసుకోగాని నువ్వేం చేసినా నిన్ను వదలను అని పాడుతుంది మీరాబాయి. నాకున్నవన్నీ ఓడగొడుతున్నావని కనపడుతోంది. ఏం పర్వాలేదు, నువ్వు ఎన్ని ఓడగొట్టినా నేను నిన్ను మాత్రము వదలనంటుంది. నువ్వు నాకున్నవన్నీ వదిలిస్తున్నావు, కనపడుతూనే ఉంది. మైనా చోడు అంటుంది. నాకదేగా కావాలి అంటాడు కృష్ణుడు. తనను మాత్రమే పట్టుకున్నదని తెలియాలంటే మిగతావన్నీ ఊడగొట్టేస్తాడు. జై శ్రీరామ్.